గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. స్మాల్ బ్రెడ్ ఎలా చేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చేద్దాం. చూడండి, ఒక పెద్ద కప్తో నేను ఫ్లోర్ తీసుకున్నాను, అలానే 2 గుడ్లు తీసుకున్నానండి. చూడండి, మిల్క్ పౌడర్ తీసుకున్నాను 4 స్పూన్లు, 2 స్పూన్లు పంచదార, అలాగే 3/4 కప్ ఆయిల్, సాల్ట్ అండి. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నీ. అలాగే వాటర్కి ఎంత రిక్వైర్ అయితే అంత రిక్వైర్డ్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ తీసుకుందామండి. మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. చూడండి, ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నానండి, అలానే గుడ్లు, పంచదార, నాకు బ్రౌన్ షుగర్ అవైలబుల్ ఉంది, మీరు వైట్ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, పాలపొడి, ఆయిల్, సాల్ట్, కావాల్సినంత వాటరు. ఇది మనం దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి. మనం దోశ బ్యాటర్ మిక్స్ చేసుకుంటాం కదా, సేమ్ అదే క్వాలిటీలో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూసారా, నాకు ఇంకా వాటర్ పడతాయి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలండి. బెటర్ విస్కరే వాడండి, లేదు విస్కర్ లేకపోతే ఫోర్క్ యూజ్ చేయండి. బట్ నార్మల్ స్పూన్తో అంతగా మిక్స్ అవ్వదు కదా, సో అందుకని విస్కర్ అయితే బెటర్ అండి, ఈజీ ఆప్షన్లో అయిపోతుంది. చూసారా, బాగా ఇలా బీట్ చేసుకోవాలి, విస్కర్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్లెండర్ ఉంటే ఇంకా తొందరగా అయిపోతుందండి, బట్ చిన్నదానికి కేక్ బ్లెండర్ అవసరం లేదు, అందుకే నేను విస్కర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. ఇదొక 1 అవర్ ముందు నేను ఇలా కలుపుకొని పెట్టుకున్నానండి. ఆయిల్ ఎగ్ మొత్తం పిండికి బాగా పడుతుంది, అందుకని. చూసారా, ఇలాగే ఉండాలండి, ఈ టెక్స్చర్లో ఉండాలండి పిండి. ప్యాన్ హీట్ చేసుకున్నాను, సో ఇలా వేసుకోవాలండి, చిన్న చిన్న అట్ల కింద వేసుకోవాలి. మీరు ఇలాగ పెద్ద అట్లు కూడా వేసుకోవచ్చు, బట్ ఈ బ్రెడ్ స్మాల్ బ్రెడ్ అనేటప్పటికీ మనకి ఇలానే బాగుంటుందండి, సో ఇలానే ట్రై చేయండి. చూసారా, ఇలా చిన్న చిన్న అట్లు వేసుకోవాలి. ప్యాన్ మాత్రం బాగా హీట్ అయి ఉండాలండి, అది మాత్రం మస్ట్ అండి. సో ప్యాన్ బాగా హీట్ చేసుకోండి, అలాగే వాటర్ వేసి టిష్యూ పేపర్తో రబ్ చేసుకోండి. టిష్యూ పేపర్తో రబ్ చేసుకున్నాక మాత్రమే ఇలా వేయండి. చూసారా, ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. ఇంకా చిన్నగా వేసుకోండి కుదిరితే, బట్ నేను ఇంకా చిన్నగా వేస్తాను. ఈ వీడియోలో ఈ క్లిప్లో మాత్రం ఇలా ఉందండి, నార్మల్గా అయితే ఇంకా నేను వేసాను, మీకు స్టార్టింగ్లో వీడియో క్లిప్ పెట్టాను కదా, అలా చిన్న చిన్నగా వేసుకోండి. ట్రస్ట్ మీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. 3 అవర్స్ 4 అవర్స్ అయినా సాఫ్ట్నెస్ అయితే అస్సలు తగ్గదండి, అలానే సాఫ్ట్గా ఉంటాయి. ఎగ్ వేస్తాం కదా, సో దానివల్ల. కొంతమంది యాలకుల పొడి ఇష్టపడే వాళ్ళు పిండి మిక్స్ చేసినప్పుడు కలపనుకోండి. అలాగే ప్లీజ్